అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరిణి. నేను న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్. మన వ్యూవర్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈరోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా సమాధానం ఇస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏది అడిగింటే అది అయిపోతుంది అంటారు కదా, అలాగే ఏదైనా జరగకూడదు అనుకుంటే కూడా అది జరగకుండా ఆగిపోతుందా అని కృషి గారు హైదరాబాద్ నుంచి అడిగారు. దానికోసం సమాధానం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏదో అనుకున్నదంతా జరిగిపోతుంది, యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది, యూనివర్స్లో ఏది అడిగితే అది తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడో మనం అనుకుంటే జరిగేది కాదు, అనుకోకపోతే ఆగిపోయేది కాదు. ఎందుకంటే మన మనసులో కానీ మెదడులో కానీ ఒక ఆలోచన కూడా స్టాప్ కాదు. 24/7 ఏదో ఒక ఆలోచన మన మనసులో రన్ అవుతూనే ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా వల్ల ఇది అవుతుంది, నా వల్ల అది అవుతుంది అని కొంతమంది అనుకోవచ్చు. నా వల్ల నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు వేస్ట్, నేను ఎంత చేసినా కూడా ఎదగని స్థితిలో ఉన్నాను, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్న పొజిషన్లో కూడా చాలామంది ఉండొచ్చు. అలా ఏదనుకున్నా కూడా జరుగుతుంది. ఈ విశ్వశక్తిలో, యూనివర్స్లో చాలా వరకు మనం చూడండి, కొన్ని ఎత్తైన ప్రాంతాల్లోకి, ఇప్పుడు ఇంకా గోల్కొండలో కూడా కొన్ని ప్రదేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఏదన్నా ఒక మాట అన్నప్పుడు అదే మాట పదే 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 రిపీట్ అవుతూ మనం వింటూ ఉంటాం. అంటే కొంతమంది లవర్స్ వెళ్ళి కూడా అక్కడ ఉండి ఒక మాట రిపీట్ చేసినప్పుడు ఎక్కడో ఉండి కూడా ఆ మాట వింటాకి దాన్ని చాలా ఎగ్జైటింగ్గా వింటూ ఉంటారు చాలామంది. అలాగే యూనివర్స్లో కూడా మనం ఏదైనా ఒక మాటని మనం కమాండ్ ఇచ్చినప్పుడు కానీ, మనం ఏదైనా ఒక మాటని పదే పదే మననం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మన లైఫ్లోకి వస్తుంది, మంచి అయినా చెడైనా. అందుకే వెనక మన కాలంలో పెద్దలు అనేవాళ్ళు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఏదైనా కూడా పదే పదే మనకు కావాల్సిన మంచే మాట్లాడాలి, ఎప్పుడు కూడా అశుభమైన మాటలు మాట్లాడకూడదు అని చెప్పి ఎప్పుడు మనకి వెన్నంటి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పాటిస్తున్నాము? ఇంకా బాగా చెప్పాలంటే ఏదన్నా నాకు జరగకూడదు, చేయకూడదు అంటే అదే చాలా బాగా జరుగుతుంది. చూడండి, కొంతమందికి ఎప్పుడైనా సరే న్యూ ఇయర్కి కానీ, ఉగాదికి కానీ ఏదైనా ఆ రోజు ఫస్ట్ డే దెబ్బ తగిలినా, ఏది జరిగినా కూడా ఆ సంవత్సరం అంతా అదే జరుగుతుందని ఒక నమ్మకంతో బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటాం. ఎందుకు? మన మైండ్లో ఆ ఇమేజ్ అనేది బాగా ఫిక్స్ అయిపోయింది. ఎందుకు ఈ బిలీఫ్ అనేది, ఈ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టము, నమ్మకాలనే మన చిన్నప్పటి నుంచి, మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా ఇవన్నీ బాగా ఇని మన మైండ్లో స్టోర్ చేసుకుంటా ఉన్నాం. సో అందుకే ఎప్పుడైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి మనం ఏదైనా ఒక కోరుకున్నప్పుడు కానీ, మనకి ఇది వద్దు జరగకూడదు అన్నప్పుడు కానీ ఎప్పుడైనా పాజిటివ్ వేలో మాట్లాడాలి. చిన్నపిల్లవాడు చూడండి, ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు, ఆడుకునేటప్పుడు మనం ఏం చెప్తున్నాం చిన్నప్పటి నుంచి, అదెక్కద్దు, ఇదెక్కద్దు, పడిపోతావు, అది పోసుకోవద్దు, ఇది పోసుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని మనం ఏం చెప్తాము? ఎప్పుడూ కూడా ఆపోజిట్ వేలో చెప్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారు? దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళు మంచిగా ఆడుకోవడం, సేఫ్గా ఉండటము, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటము, ఏదైనా వాళ్ళు అనుకున్నది సాధించడం అనేది మనం చేస్తున్న విషయం. కానీ మనం చెప్పడం ఎలా చెప్తున్నాము? నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, మనకి ఆపోజిట్లో కమాండ్ చేస్తున్నాము. కానీ వాళ్ళు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు కదా పిల్లలు. అలాగే మనకి యూనివర్స్లో ఏమనుకుంటాము? నాకు అక్కడికి వెళ్ళకుండా ఉంటే వాళ్ళు తిట్టకుండా ఉంటే బాగుండు, నన్ను ఎవరు కూడా నన్ను కామెంట్ చేయకుండా ఉంటే బాగుండు, నన్ను ఎవరు కూడా విమర్శించుకుంటే బాగుండు, నన్ను ఇవాళ మా వారు తిట్టకుండా ఉంటే బాగుండు, మా పిల్లలు నాకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండు అని ఎంతసేపు ఆపోజిట్ అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆపోజిట్ అనుకుంటామో అది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకు అంటే మనం ఒక నెగిటివ్ థాట్ మాట్లాడుతున్నాము, చేస్తున్నామంటే అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మన మైండ్లో ఇమాజినేషన్ చేసుకుంటున్నాము. ఎందుకు? మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ బిలీఫ్స్ మన చిన్నప్పటి నుంచి కూడా నెగిటివ్ మాట్లాడుతూ వింటాం అలవాటు అయిపోయిందో మన బ్రెయిన్లో అవే స్టోరేజ్ అయిపోయినాయి. అందుకని మన పద్ధతి మనకు కావాల్సింది ఒకటి, మాట్లాడేది ఒకటి. దానివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడు కూడా వద్దనుకునే అన్నీ కూడా తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. అంటే బైక్ మీద వెళ్తూ పడిపోకూడదంటే పడిపోవటము, లేదు నేను ఈరోజు టీ తాగుతూ మీద పడకూడదంటే టీ బార్ పోసుకోవటము, నేను ఇంకోటి ఏదో చేయకూడదు అనుకుంటే అది చేయటము, ఇక్కడికి వెళ్ళిన రోజు నీ వర్క్ తప్పు రాకూడదు అని తప్పు అయిపోవటము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళకూడదు అనుకుంటే ఏమవుతుంది? ఆఫీస్ ట్రాఫిక్ జామ్ అయిపోయి లేట్ అవ్వడం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాము?
వెళ్ళక ముందే మనం ఊహించేసుకుంటున్నాము. ఆపోజిట్ వేలో ఊహించుకున్నంతగా మనం కావాల్సింది మనం పొందినట్టుగా ఊహించుకునేది మనం ఊహించుకోలేకపోతున్నాం. అందుకే ఈ రోజు నుంచి ఎవరైనా సరే అనుకున్నవి జరుగుతున్నాయి అని చెప్పి నమ్మడానికి మీకు టైం పట్టినా ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలో అనుకుంటే ఏదైనా కూడా అచీవ్ చేస్తారు. నాకు వద్దు, ఇది నేను చేయకూడదు అని ఆపోజిట్ వేలో చెప్పినంటే ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అనేది తనకు తెలియదు. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఎప్పుడైనా సరే నమ్మించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు దేన్ని అమాయకంగా మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నట్టుగా, మీరు ఏదైనా ఒక జాబ్ ఉన్నా లేకపోయినా జాబ్ ఉన్నట్టుగా, హ్యాపీనెస్ ఉన్నా లేకపోయినా హ్యాపీనెస్ ఉన్నట్టుగా నటించారనుకోండి, ఆటోమేటిక్గా మన లైఫ్లోకి అలాంటివే మనం వృద్ధి చెందాం. అంటే ఎగ్జాంపుల్ పొద్దున్న లెగంగానే ఒక థాట్ని పాజిటివ్ వేలో చేస్తే రోజంతా హ్యాపీగా ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైనా లెగంగానే ఏమైనా తిడుతూనో కోపంగానో లేసామంటే ఆ రోజంతా చికాకుగానే ఉంటాం. అంటే ఆ ప్రభావం మన మీద పడుతుంది కదా. అలాగే ఈ రోజు నుంచి మీరు కూడా మీ లైఫ్లో కావాలనుకోదానికి ఒక చెప్పే విధానం ఒకటి ఉంటుంది. నాకు డబ్బు కావాలి అంటే నాకు డబ్బు లేదు అని పదే మాట్లాడద్దు. నాకు ఎంత డబ్బు కావాలి, ఎంత చేయాలనుకుంటున్నారు, ఎంత సంపాదించాలనుకుంటున్నారు అనేది ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని నేను అంత డబ్బును సంపాదించినందుకు థ్యాంక్ యూ అంటే అంత డబ్బు వస్తుంది. నా దగ్గర డబ్బు లేదు అంటే డబ్బు లేకుండానే అయిపోతుంది. అంటే మనం ఏది పలికితే అదే అవుతుంది. ఇప్పుడు నా పిల్లోడు అక్కడికి వెళ్ళకూడదు, ఆ తప్పు చేయకూడదు అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, మీ యొక్క వైబ్రేషన్ థాట్ ద్వారా ఆ బాబుని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాము. ఏమని, మా పిల్లోడు అక్కడికి వెళ్ళిపోయాడు, అనుకోకుండా అక్కడికి వెళ్ళి పడిపోయాడు, లేదంటే బండేసుకెళ్ళి పడిపోయాడు, అట్లా మీరు ఏదైతే చేస్తున్నారో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దాన్ని మీరు ఆటోమేటిక్గా అది మీరు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఈ రోజు నుంచి చెప్పే విధానం మార్చుకోండి. ఏదైనా సరే మనకి కావాల్సింది, నాకు ఇది లేదు, అది కావాలి, ఇది అవ్వలేదు, నాకు రిలేషన్షిప్ బాగాలేదు, డబ్బు బాగాలేదు, లేదా నా దగ్గర తగినంత సంపద లేదు, నాకు చదువులో మంచి మార్క్స్ రావు, నేను సక్సెస్ లేను, నాకు సంతోషం లేదు అనే బదులు మీకు సంతోషంగా ఉండటానికి, ఆనందంగా బతకటానికి కావాల్సింది ఏం కావాలి, ఏమంటే సంతోషంగా ఉంటారో అవన్నీ మీరు పొందితే ఎంత సంతోషంగా ఉంటారో అలాంటివన్నీ పొందినందుకు థ్యాంక్ యూ అనే విధంగా మీరు చెప్తే మీరు ఆటోమేటిక్గా జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.